నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు తెలుసా, మన కర్నూలులో ఫస్ట్ వినాయకుడు రాంబట్ల గుడి కాదండో. అది సంగతి. శ్రీ 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 స్వామి వివేకానంద యువజన సంఘం రాంబట్ల దేవాలయం అండి. దీన్ని సుబ్బారెడ్డి గారు ఒక 50 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ అయింది ఫస్ట్ రాంబట్ల గుడిలో కాదు, జమ్మి చెట్టు దగ్గర, అక్కడి నుంచి నాగయ్య వీధిలోకి, మళ్ళీ దాని తర్వాత రాంబట్ల గుడిలోకి వచ్చి సెటిల్ అయిపోయింది. సెకండ్ వచ్చేసి శ్రీ 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 సుంకలమ్మ భక్త బృందం కుమ్మరి వీధి, వీళ్ళు కూడా 49 ఇయర్స్ నుంచి ఇది పెడుతున్నారండి. మన థర్డ్ విగ్రహం వచ్చేసి శ్రీ బాలవీరాంజనేయ స్వామి సేవా సంఘం, వీళ్ళు 47 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా పెడుతున్నారండి. దీన్ని మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన పర్సన్ వచ్చేసి పద్మనాభాచారి గారు. ఆయన ఇప్పుడు లేరనుకోండి, బట్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా దీన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి పెద్ద విగ్రహాలకు పెట్టిన పేరు కురవవీధి వినాయకుడు అండి. దీన్ని మెయింటైన్ చేస్తుంది రవి, నవీన్, అమర్. 2010 నుంచి వీళ్ళు చాలా పెద్దగా పెట్టడం మొదలు పెట్టేశారు. ఇది వాళ్ళ 36వ సంవత్సరం అన్నమాట. ఈ బాల వినాయకుడు మట్టి వినాయకుడు అండి, త్రిశూల భక్త బృందం వారి నుంచి. వీళ్ళు కూడా 2010 నుంచి పెద్ద విగ్రహాలు పెట్టడం మొదలు పెట్టేశారు. ఈ వినాయకుడు వచ్చేసి స్వతంత్ర గణపతి ఫ్రెండ్స్ వినాయక భక్త బృందం రామారావు గేట్ 37 సంవత్సరాల నుంచి పెడుతున్నారండి. దీన్ని మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన వారు హరిహరనాథ్ శర్మ గారు. ఆ తర్వాత వినాయకుడు చాలా స్పెషల్ ఉండే జగన్నాథ స్వామి కాన్సెప్ట్ లో పెట్టారు. ఇది పెట్టిన వారు శ్రీ రామభక్త హనుమాన్ యూత్. వీళ్ళు కూడా 20 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఈ ఏరియా వచ్చేసి కురుమ వీధి మైదానం అంటారు. అది సంగతి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు గణేష్ మహారాజ్ కి